నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్లో మరో క్లిష్టతరమైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ కుమార్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సన్నీష్ రెడ్డి, యూరాలజిస్ట్ సురేష్ రెడ్డి వివరించారు. సైదాపురం మండలం చాగనంకు చెందిన ప్రభాకర్ కుమారుడు సురేష్ కు తండ్రే కిడ్నీ ఇవ్వడంతో కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలియజేశారు. ప్రస్తుతం సురేష్ ఆరోగ్యంగా ఉన్నాడన్నారు. విజయవంతంగా కిమ్స్ హాస్పిటల్ నందు కిడ్నీ మార్పిడి అనేది జరిగిందండి. ఈ పేషెంటు సురేష్ అనే పేషెంటు గత 4 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ మీద ఉంటూ తర్వాత డయాలసిస్ కిడ్నీ ఫెయిల్యూరే కాకుండా హెపటైటిస్ సి బారిన బాధపడుతూ ఉండటం వల్ల ఏ హాస్పిటల్ నందు కిడ్నీ మార్పిడి చేయటానికి ఎవరు సహకరించలేదు. అటువంటి పేషెంట్ను కిమ్స్ హాస్పిటల్ నందు డాక్టర్ సన్నీష్, డాక్టర్ సురేష్ అండ్ డాక్టర్ సిహెచ్ సురేష్ గారు తర్వాత మా అనస్థీషియా టీం ఆధ్వర్యంలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి జరిగిందండి. ఈ పేషెంట్ సురేష్ అని అతను 4 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటూ ఉన్నారు. సో అతనికి డయాలసిస్తో పాటు హెపటైటిస్ సి బారిన కూడా పడ్డాడు. సో అదేవిధంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డయాలసిస్ చేసుకుంటూ ట్రాన్స్ప్లాంట్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉంది చేసుకోవాలని. సో దానికోసం వాళ్ళు 2-3 సెంటర్లు కూడా తిరిగారు. ఇట్లా కిడ్నీ మార్పిడి చేసుకోవాలా, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి. సో అదేవిధంగా ఈ పేషెంట్ ఈ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ప్రక్రియ ఆల్మోస్ట్ జనవరి నుంచి మొదలైందండి. ఈ పేషెంట్ ముందుగా ఈ పేషెంట్ నా దగ్గర ఇదివరకు కూడా ఫాలోఅప్లో ఉన్న పేషెంటే. సో జనవరి నుంచి ఏంటంటే ముందుగా హెపటైటిస్ సి బారిన పడిన తర్వాత ముందుగా ఏంటంటే హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ముందు ఆ వైరల్ లోడ్ ఎంత ఉంది దానికి సంబంధించి మందులు వాడి హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గించిన తర్వాత కూడా ఒక 2 నెలల వరకు మళ్ళీ మనం వెయిట్ చేసి తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ ఒక తాలూకు ఎంతవరకు ఉందా లేదా అని చెక్ చేసి తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలనుకుంటే నెఫ్రాలజీ కిమ్స్ విభాగంలో ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ విషయంలోనే కాదు, ముఖ్యంగా అక్యూట్ కిడ్నీ ఇంజరీ కేసెస్ కానీ మనకి ఇక్కడ ఉన్న ఐసీయూ సెటప్ కానీ ఐసీయూ సెట్ ఆఫ్ డాక్టర్స్ కానీ వాళ్ళ సహకారంతో చాలా రికవరీ రేట్ కానీ చాలా బాగుంది. ఇంకో విధంగా చెప్పాలంటే డయాలసిస్ యూనిట్ నెల్లూరులో కల్లా ద బెస్ట్ డయాలసిస్ యూనిట్ అండి. ఇప్పుడు కొత్తగా మనం మొదలుపెట్టిన డయాలసిస్ యూనిట్. డాక్టర్ సన్నీష్ ఒక ఛాలెంజింగ్గా ఈ పర్టికులర్ కేసుని తీసుకొని హెచ్సివిని ట్రీట్ చేసి ట్రాన్స్ప్లాంట్ మా అందరితో మాట్లాడి ప్రోత్సహించి మేనేజ్మెంట్ కూడా ఒప్పించి, ఎందుకంటే హెచ్సివి పాజిటివ్ అనేది నార్మల్ ట్రాన్స్ప్లాంట్ పద్ధతి కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఖర్చు అవుద్ది. సో మా మేనేజ్మెంట్ భాస్కర్రావు సార్ కానీ మరియు ఈడి గిరి సార్ కానీ మరియు సిఓఓ సతీష్ గారు కానీ మరియు మెడికల్ కోఆర్డినేటర్ శ్రీధర్ కానీ వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఈ పర్టికులర్ కేసు ఫైనాన్షియల్ ఇష్యూస్ని మేము ఓవర్కమ్ చేసేదానిగా మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి సో అతి తక్కువ ఖర్చుతో ఈ కేసు జరపాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ట్రైనింగ్ ఇచ్చి సో యూనివర్సల్ ప్రికాషన్స్తో ఈ కేసు విజయవంతంగా చేయడం జరిగింది. ఎంతో విజయవంతంగా సురేష్ కు ఆపరేషన్ చేసి సమస్య లేకుండా చేశారని పేషెంట్ అటెండర్ తెలియజేశారు. మాకెంతో సహకరించి చేశారు. తర్వాత మా అబ్బాయికి హెచ్సివి అది ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా సార్ గారు 2-3 దగ్గర చూసినా కూడా ఎక్కడ ఏం చేయలేదు. సన్నీష్ రెడ్డి సార్ దగ్గర కలిశాము. ఆయన 3 నెలలు మందులు వాడి ఆ ఇన్ఫెక్షన్ తగ్గించి ఇప్పుడు అబ్బాయికి ట్రాన్స్ప్లాంటేషన్ జరిపించినాడు. సహకరించి ఎంతో అయినా కూడా సరే మాకు చాలా వరకు హెల్ప్ చేశారు. చాలా ధన్యవాదాలు. ఆపరేషన్ చేసే సార్లకి ఇక్కడ చేరినటువంటి మేనేజ్మెంట్ వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సమావేశంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి, చీఫ్ అనస్థిస్ట్ శేషయ్య జగదీష్, రేడియాలజిస్టు మదన్ మోహన్, మెడికల్ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.